హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతిలో మనం ఇప్పటికీ చూడని ఎన్నో వింతలు ఉన్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు అరేబియా ఎడారుల్లో ఒక భయంకరమైన వింతైన సాలీళ్లను కనిపెట్టారు. దీని ఆకారం, ప్రవర్తన ఎంత వింతగా ఉందంటే దీనికోసం సైన్స్ డిక్షనరీలో ఒక కొత్త పేరునే చేర్చాల్సి వచ్చింది. శత్రువు కనిపిస్తే పాములా బుసలు కొట్టే ఈ కింగ్ ఆఫ్ స్పైడర్స్ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆవిష్కరణ వెనకాల ఫిన్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ టుర్కు శాస్త్రవేత్త డాక్టర్ అలీరేజా జమానీ నేతృత్వంలోని బృందం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రఖ్యాత ఫెనాఫ్ట్ పబ్లిషర్స్ ద్వారా వెలుగులోకొచ్చాయి. అరేబియా ద్వీపకల్పం, ఆఫ్రికా కొమ్ము ప్రాంతాల్లో ఈ వింత సాలిడ్లు తిరుగుతున్నట్లు వీరు గుర్తించారు. అసలు దీనికి ఆ పేరు ఎందుకు పెట్టారు? గ్రీకు పురాణాల్లో వింత ఆకారంలో ఉండే సాటీర్, అలాగే లాటిన్ భాషలో రాజు అని అర్థం వచ్చే రెక్స్ అనే పదాలను కలిపి దీనికి సెటైరెక్స్ అని పేరు పెట్టారు. దీని శరీర నిర్మాణం ఇప్పటి వరకు మనకు తెలిసిన ఏ సాలిడ్తోనూ పోలి లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ సాలిడ్లో ఉన్న అత్యంత వింతైన విషయం ఏంటంటే ఇది శత్రువులను భయపెట్టడానికి పాములాగా బుసలు కొడుతుంది. సాధారణంగా సాలిళ్లు నిశ్శబ్దంగా ఉంటాయి, కానీ ఇది మాత్రం తన కాళ్లను ఒకదానికొకటి రాపిడి చేస్తూ భయంకరమైన శబ్దాన్ని సృష్టిస్తోంది. దీని రక్షణ కవచం అలాగే దూకుడు స్వభావం చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోతున్నారు. సెటైరెక్స్ సాలిళ్లతో సంతానోత్పత్తి ప్రక్రియ ఒక యుద్ధంలాగా సాగుతోంది. వీటి శరీరంలో ఉండే ప్రత్యుత్పత్తి అవయవాలు చాలా పొడవుగా వింతగా ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మార్పుల వల్లే ఇవి ఇతర టరాంట్యూల జాతుల కంటే భిన్నంగా కనిపిస్తున్నాయి. DNA పరీక్షల్లో కూడా ఇవి తమ దగ్గరి జాతులతో అస్సలు పోలిలేవని తేలింది. ఈ ఆవిష్కరణ ఎడారి జీవ వైవిధ్యంపై కొత్త కోణాన్ని చూపుతోంది. అత్యంత కఠినమైన ఎడారి ఎండల్లో కూడా జీవం ఎలా రూపాంతరం చెందుతోందో చెప్పడానికి ఈ సెటైరెక్స్ ఒక నిదర్శనం. ఇప్పటి వరకు మనకు తెలియని ఇటువంటి వింత జీవులు అరేబియా ఎడారుల్లో ఇంకెన్నున్నాయో వెతకడానికి ఈ పరిశోధన ఒక పునాది వేసింది. చూసారుగా, అరేబియా ఇసుక తిన్నెల్లో దాగి ఉన్న ఈ స్పైడర్ కింగ్ రహస్యం. ప్రకృతిలో మనకు తెలియని అద్భుతాలు ఎన్నో ఉన్నాయని చెప్పడానికి ఈ వింత జీవి ఒక సాక్ష్యం. కొత్తగా వెలుగులోకొచ్చిన ఈ వింత ఆవిష్కరణ మున్ముందు ఇంకెన్ని షాకింగ్ నిజాలను బయటపెడుతుందో చూడాలి. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.